నేను చెప్పేది ఒకటే, మన కోసం మనం బతకడంలో తప్పేముంది? ఎందుకు మన ఆత్మసాక్షిని చంపుకొని ఇంకొకరి దృష్టిలో మనం తక్కువ చేసుకొని ఉండాలి? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచన చేయండి. ఇది మీకు కరెక్టే అనిపిస్తుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ మెంటల్ ఫిట్నెస్, మీరు నా వీడియోలు చూడండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఒక మాట, అంటే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో ఇస్తున్నా. చాలాసార్లు మనం అనుకుంటాం, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అది ఇది అనుకుంటాం కదా. కొన్ని రోజుల ముందు నా లైఫ్లో ఒకటి జరిగి ఉండిండే చాలా గట్టిగా. అది మీకు చెప్దామని అనిపించి అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో మొత్తం చూడండి, ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో కూడా ఏదో దగ్గర అయితే ఇది జరిగే ఉంటుంది. మనం ఎవరికన్నా ఎక్కువ విలువ ఇచ్చినామనుకో, ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినామనుకో, వాళ్ళు నెత్తినెక్కి కూర్చుంటారు. చూడండి, ఇది మీకు కూడా జరిగే ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే, మనం ఎక్కువ విలువ ఇస్తున్నాం కదా అని చెప్పి మన నెత్తినెక్కి కూర్చుంటారు కదా, అట్లాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది అనేది నా అభిప్రాయం. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, పరపతి ఉందా, ఇట్లాంటి దాంట్లని ఎప్పుడు పట్టించుకోకండి. వానితోనే మనకు అవసరం వస్తుందేమో, వానితోనే మనకు ఫ్యూచర్ లేదన్న, నీకు విలువ ఇయ్యని ఎవరిని నీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మసాక్షిగా బతకాలి అని అనుకున్నప్పుడు నీకు నువ్వు చాలా ఇంపార్టెంట్ కదా. పైసలు అంటావా, మళ్ళీ సంపాదించుకుంటావు, కానీ క్యారెక్టర్ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేయగలుగుతాం. నా అభిప్రాయం ఏంటంటే, ఒక్కసారి ఎవరన్నా మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు నెక్స్ట్ అది జరగకుండా చూసుకోకపోవడం మన తప్పే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కించపరచడమో, అవమానం చేయడమో ఇట్లాంటివి జరిగినప్పుడు మనం వాళ్ళని ఎందుకు క్షమించాలి? వాళ్ళు చెప్పేదాన్ని మనం ఎందుకు పాటించాలి? ఇప్పుడు హీఈస్ నాట్ గివింగ్ ఎనీ రెస్పెక్ట్. దాన్ని మనం ఎందుకు మనం తక్కువ అయ్యి వాళ్ళని ఎక్కువలాగా చూపించాలి? ఒకసారి ఆలోచించండి. ఎవడన్నా, అంటే మన లైఫ్లో ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది, మనం పట్టించుకోం. సరేలే, మనోడేలే, ఇంకా అంటే మన మైండ్లో కామన్గా జరిగేది ఇదే కదా. మనోడేలే అన్నది, లేకపోతే మన వాళ్ళేలే, లేకపోతే మన ఫ్రెండేలే, మన అన్నదమ్ముళ్ళేలే, ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది, కామన్ ఇది. కానీ ఒకసారి అన్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఫరక్ పడకపోవచ్చు. కానీ రెండోసారి అన్నప్పుడు నువ్వు సీరియస్గా తీసుకోకపోతే నువ్వు ఒక డస్ట్ లాగానే అవతల వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఫస్ట్ టైం అన్నప్పుడు సరే మనోడు, రెండోసారి కూడా వాడు ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నాడు అంటే వాడి మైండ్లో మన గురించి తక్కువ ఉందనే. ఫస్ట్ టైం అన్నప్పుడు సరే పొరపాటు జరిగిందా, లేక సరే కావాలని అన్నాడా, ఆట పట్టించడానికి అన్నాడా, ఏదైనా రియాక్ట్ అవ్వచ్చు మనం. సరే ఉండనులే, పోనీలే అని మనం కూడా ఫీల్ అవ్వచ్చు. కానీ రెండోసారి అన్నప్పుడు మనం రియాక్ట్ కాకపోతే వాడి దృష్టిలా లేకపోతే వాళ్ళ దృష్టిలా మనం చేతగాని వాళ్ళమే. అవునా కాదు? ఎందుకు మన ఆత్మసాక్షిని చంపుకొని ఇంకొకరి దృష్టిలో మనం తక్కువ చేసుకొని ఉండాలి? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచన చేయండి. ఇది మీకు కరెక్టే అనిపిస్తుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. కరెక్ట్గా ఆలోచిస్తే ఇది మనల్ని డిస్ట్రాయ్ చేసే విషయమే కదా. మానసికంగా మీరు కుంగిపోవాలనే ఆలోచన ఉంటే, ఎవరేమన్నా అన్నప్పుడు సరే అన్నీ మూసుకొని ఉండండి. లేదు, మీరు మానసికంగా గట్టిగా ఉండాలనుకుంటున్నారు, దృఢంగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ మెంటల్ ఫిట్నెస్, మీరు నా వీడియోలు చూడండి. మెంటల్లీ ఎట్లా ఫిట్గా ఉండాలో నేను చెప్తాను. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఇఫ్ వీ హ్యావ్ మెంటల్లీ ఫిట్, మనం బాడీని ఎట్లనన్నా మోల్డ్ చేయగలం. ఇది నా ఇంతకుముందు వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? ఫిబ్రవరిలో 93 ఉన్నింటివి, ఇప్పుడు 71, ఈరోజు 71.5. నేనేమంటా అంటే,
మనల్ని మనం ఎంత మంచిగా ఉంటున్నాం, మన కోసం మనం ఎంత మంచిగా ఉంటున్నాం, ఇది చాలా మ్యాటర్ చేస్తుంది. మీరు ఇది మొత్తం చూస్తే, మీరు ఇది మొత్తం వింటే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు మీరు ఎంత బాగున్నారు, మీకు మీరు ఎంత బాగా ఉండటానికి ట్రై చేస్తున్నారు, దట్స్ మ్యాటర్స్. మీకు మీరు బాగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే మీ వల్ల మీకు ఉపయోగం లేదు, మీ వల్ల మీ అనే వాళ్ళకు ఉపయోగం లేదు. నేను చెప్పేది ఒకటే, మన కోసం మనం బతకడంలో తప్పేముంది? మనమేం ఎవరికి మోసం చేయట్లేదు, మనమేం ఎవరికి తక్కువ చేయట్లేదు. ఇఫ్ మనం ఎంత బాగుండాలనేది మనం డిసైడ్ చేసుకుందాం కదా. మనం మంచిగా ఉందాం, మనల్ని మనం మంచిగా పెట్టుకుందాం, మనతో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుందాం, దట్స్ ఇట్. ఇది లేకపోతే ఒకరి దగ్గర బానిసలాగానో, ఒకడు చెప్పే మాటల్ని భరించుకుంటానో, జీవితాంతం బాధపడుకుంటా ఈ బతికే మన బాగుందా? కాదు కదా. నేను చెప్పేదైతే ఇది ఒకటే, మంచిగా ఉండండి, మెంటల్లీ బాగుండండి. మీరు ఎంత బాగున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. కానీ మీ ఆలోచన ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేటట్టు మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేయాలి, అది మీ చేతిలో ఉంది. దెన్ ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు. ఇది నేను ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నది, నేను అలా ఉంటున్నాను. ట్రై చేయండి మీరు ఎలా ఉంటున్నారు.